పట్టడికల్ ఆలయ సమూహాల్లో ఈరోజు మనం చూస్తున్నది పాపనాథ ఆలయం గురించి పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మలప్రభ నది ఒడ్డున మనకిప్పుడు కనిపిస్తున్నది పాపనాథ ఆలయం. పాపనాథ ఆలయం ప్రధాన స్మారక ఆలయాలకు దూరంలో ఉంది. ఇది విరూపాక్ష ఆలయం నుండి సుమారు ఒక 200 మీటర్ల దూరంలో దక్షిణంగా ఉంది. ప్రారంభ చాళుక్యుల పాలన అంతిమ దశ కంటే సుమారు 8వ శతాబ్దపు మధ్యకాలం చెందిందిగా ఇది నిర్ణయించబడింది. ఆలయం ద్రావిడ నాగర శైలుల నూతన సమ్మేళనం కారణంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణంలో అసాధారణమైన రూపకల్పన కనిపిస్తుంది. ఇది 3 దశల్లో నిర్మించబడిన కారణంగా ఇలా ఉండొచ్చని భావిస్తారు. అయితే దీనిని నిర్ధారించే శాసనాధారాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. అయినప్పటికీ ఆలయ వాస్తుశిల్పం, శిల్ప అలంకరణలో ఏకరీతమైన సమన్విత ఇతివృత్తం కనిపిస్తుంది. ఇది ముందుగా ప్రణాళికాబద్ధంగా నిర్మించినట్లు సూచిస్తుంది. ఈ ఆలయం పొడవుగా ఉంది. దీనిలో పరస్పరం అనుసంధానమైన 2 మండపాలు ఉన్నాయి. ఒక మండపంలో 16 స్తంభాలు ఉంటే మరొక దానిలో 4 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలోని అలంకరణలు ద్రావిడ శైలిలో ఉండగా శిఖరం, స్తంభం గూళ్ళు నాగర శైలిలో రూపొందించబడ్డాయి. ఇతర ఆలయాల మాదిరిగానే పాపనాథ ఆలయం తూర్పుముఖంగా సూర్యోదయానికి చూస్తూ నిర్మించబడి ఉంది. గర్భగృహంలో ఒక శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకమైన నంది మండపం లేదు. దాని బదులుగా నంది ప్రతిమ సభా మండపం మధ్య భాగంలో గర్భగృహానికి ఎదురుగా ఉంది. ఆలయం గోడలపై శైవం, వైష్ణవ సాంప్రదాయ దేవతలు ఇతివృత్తాలు చెక్కబడి శిల్పాలకు చాలా ప్రసిద్ధమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఒక కోష్టంలో అయితే దుర్గాదేవి, అయితే గోడలపై అతి సూక్ష్మంగా చెక్కిన శిల్పాలు మనకు కనిపిస్తాయి. వీటిలో రామాయణంలోని కథలు, కిరాతార్జునీయం నుండి కొన్ని ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. అయితే ఆలయం పైకప్పు మధ్య భాగంలో విస్తృతంగా చెక్కబడిన శివుని నటరాజు రూపం, ఇతర కప్పులపై శిలాపట్టాలపై విష్ణువు రూపాలు ఉన్నాయి. ఒక శిల్పంలో ఆయన అనంతశయన భంగిమలో పడుకున్నట్లు చూపించారు. బయట మండపాల్లో ఒంటరి మహిళా శిల్పాలు, ప్రేమాభివ్యక్తిలో ఉన్న జంటలు, మిథున దృశ్యాలు వివిధ దశల్లో మనకు కనిపిస్తాయి. అనేక శిల్పాలలో భిన్న వాయిద్యాలతో ఉన్న సంగీతకారులు కూడా మనకి ఇక్కడ చెక్కబడ్డారు. ఇక్కడ మహిషాసురమర్దినిగా ఉన్న దుర్గాదేవి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి విగ్రహాలు బాదామిలో మనకుంటాయి. అలాగే జైన సాంప్రదాయంలో కూడా ఇలాంటి విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా ప్రసిద్ధి చెందిన మహిషాసురమర్దిని విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతిదాన్ని చాలా స్పష్టంగా మనకి ఇక్కడ చెక్కడం జరిగింది. ఇది 8వ శతాబ్దానికి చెందిన ఆలయంగా చెబుతారు. ఇందులో ద్రావిడ నాగర శైలులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అనేక రకమైన మిథున శిల్పాలు కూడా మనకి ఈ ఆలయంలో కనిపిస్తాయి.
ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం పైకప్పుపై నిర్మాణమైన విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మనకు బాదామిలో మనకు కనిపిస్తాయి ఎక్కువ. బాదామి గుహల్లో ఇలాంటి విగ్రహాలని చెక్కడం జరిగింది. ఇప్పుడు మనం ఆలయం బయట గోడపై చెక్కబడిన రకరకాల సూక్ష్మ రూపంలో ఉన్న రకరకాల పురాణాంశాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిలో రామాయణానికి భాగవతాలకి సంబంధించిన అనేకమైన విగ్రహాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆలయం చుట్టూ కూడా చాలా అభివృద్ధి చెందిన శిల్పకళను మనం ఇక్కడ చూస్తాం. శ్రీరాముడు ఇక్కడ వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం, శ్రీరాముడు వాలిని సంహరించడం ఈ విగ్రహంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే రామాయణానికి సంబంధించిన అనేక దృశ్యాలు మనకి ఈ గుడిలో మనకి కనిపిస్తాయి. వరుసనే మనం చూస్తూ వెళ్దాం.
పట్టడికల సమీపంలో ఐహోలే బాదామితో కలిసి వాస్తుశిల్ప ఆవిష్కరణలు ప్రయోగాలకు సంబంధించిన ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. 5వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్య పాలన రాజకీయ స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. ఈ సమయంలో ఐహోలే విద్యా కేంద్రంగా ఎదిగింది. తర్వాత 2 శతాబ్దాల్లో ప్రయోగాత్మక వాస్తుశిల్ప సంస్కృతికి బాదామికి విస్తరించింది. 7వ శతాబ్దంలో పట్టడికల్ ఉత్తర దక్షిణ భారత శైలి ఆలోచనలు మేళవించిన కేంద్రంగా మారింది. ఈ కాలంలో ఐహోలే బాదామి పట్టడికల్ ప్రాంతాల్లో అనేక ఆలయాలు చాళుక్యులు నిర్మించారు. చాళుక్య సామ్రాజ్యం పతనం తర్వాత ఈ రాష్ట్రాన్ని రాష్ట్రకూట వంశం పాలకుల అనుబంధం చేసుకున్నారు. వారు 10వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు. 11వ 12వ శతాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని కళ్యాణి చాళుక్యులు ఆధీనంలోకి వచ్చింది. ఈ ప్రాంతం రాజధానిగా లేకపోయినా 9 నుండి 12వ శతాబ్దాల మధ్య ఉత్తర హిందూ జైన బౌద్ధాలయాలు మఠాల నిర్మాణం కొనసాగింది. 14వ శతాబ్దంలో పట్టడికల్ మలప్రభ లోయతో పాటు డెక్కన్ ప్రాంతంలో అనేక భాగాలు ఢిల్లీ సుల్తానుల సేనల దాడులకు గురయ్యాయి. ఈ దాడుల్లో తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. ఈ కాలం తర్వాత విజయనగర సామ్రాజ్యం ఎదుగుదలతో ముగిసింది. స్మారకాల పరిరక్షణ కోసం కోటలను నిర్మించినట్లు బాదామి కోట శాసనాలు సూచిస్తాయి. 1565లో విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత పట్టడికలను బీజాపూర్ సుల్తానులు ఆదిల్ షాహీ వంశం పాలించారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పట్టడికల్పై నియంత్రణ పొందాడు. మొఘల్ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత పట్టడికల్ మరాఠా సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. 18వ శతాబ్దంతో హైదర్ అలీ టిప్పు సుల్తాన్లు దీన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ తర్వాత బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ను ఓడించి ఈ ప్రాంతాన్ని అనుబంధం చేసుకున్నారు. పట్టడకల్ స్మారకాలు ఉత్తర దక్షిణ భారత హిందూ కళాశైలుల మధ్య పరస్పర సంబంధానికి సాక్ష్యంగా నిలిచాయి. 11వ శతాబ్దం తర్వాత ఉత్తర భారతదేశంలో ముస్లిం దండయాత్రల కారణంగా అనేక ఆలయాలు కళాఖండాలు నశించాయి. అందువల్ల పట్టడికల్ 7వ 8వ శతాబ్దపు స్మారక ప్రాచీన మత కళా ఉదాహరణలో ముఖ్యమైనవిగా మనకు నిలిచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.